అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు, చిన్నవాళ్ళకు, మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మార్చి నెల ఈ 12 రాశుల మీద తమ జాతకం ఎలాగుంది, ఎలా లేదు, తమ చేసే పనిలో, అనుకున్న పనిలో, తమ వ్యాపార విషయంలో, ఉద్యోగం విషయంలో, చదువు విద్యలో తమరికి బాగుందా, బాగలేదా, ఆ సమ్మక సారక అమ్మవారి దయ వల్ల మీ 12 రాశులు కూడా మంచిగా రావాలని అమ్మవారు కోరుకుంటున్నాను. కన్యా రాశి వాళ్ళ జాతకం ఎలాగుంది, ఈ మార్చి నెల కన్యా రాశి వాళ్ళ పేరు మీద అనుకున్న పనిలో, నమ్ముకున్న పనిలో ఎలాగుంది చూడు. కన్యా రాశి వాళ్ళ జాతకం బాగుందా లేదా, ప్రతి ఒక్క పనిలో మంచిగా ఉండాలి. కన్యా రాశి వాళ్ళ జాతకంలా ఏముందంటే కానీ ఈ మార్చి నెల లోపల కన్యా రాశి వాళ్ళ పేరు మీద మాత్రం చాలా అద్భుతంగా నడుస్తుంది. ఏ పని చేసినా, ఎక్కడ పోయినా ముందుకు చేసే పనిలో, నమ్ముకున్న పనిలో ఆలోచిస్తారు. వెనక ముందుకు, ఇంటికి బయటి వాళ్ళ గురించి 10 సార్లు ఆలోచిస్తారు. చేయాలా వద్దా, మళ్ళీ గెలుస్తామా, గెలవమా, మళ్ళీ బాగుంటుందా లేదా, ప్రతి పనిలో మనం గెలుస్తామా లేదా అని భయపడతారు. కానీ వీళ్ళు ప్రతి ఒక్క పనిలో ముందుకు భయపడుతూనే గెలుస్తారు. కానీ ఈ రాశి ఉన్న వాళ్ళకు అనుమానం చాలా ఉంటుంది. అంటే ప్రతి ఒక్క పనిలో ఆలోచిస్తారు, ప్రతి ఒక్క విషయంలో అనుమానం పడతారు. కానీ అయినా కూడా వీళ్ళకు ఇది అద్భుతంగా ఉంటుంది, కానీ నష్టమైతే ఉండదు. ఇంకా ముందుకు చదువులో ఉన్న వాళ్ళు కూడా ఈ మార్చి నెల లోపల విద్యలో చదువుకుంటున్న వాళ్ళకు, ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళకు చాలా బాగుంది. కానీ కొత్తగా జాబ్ చేస్తున్న వాళ్ళకు కూడా మంచి రోజులు ఉన్నాయి. వాళ్ళకు చదువుకున్న వాళ్ళకు కూడా మంచి గడియలు కూడా ఉన్నాయి. చేద్దామన్న పనిలో విషయంలో కూడా మంచి రోజులు కూడా ఉంటాయి. ఇక ముందు కూడా వాళ్ళకు ఈ నెలలో పట్ట వాళ్ళకు కొంచెం జాగ్రత్తగా పాటించుకుంటే ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళకు కలిసి వస్తుంది. కొంచెం తమ అనుకున్న వాళ్ళకు కూడా బంధువు మిత్రులతోటి కూడా, తమ తోడపుట్టిన వాళ్ళతోటి కూడా శత్రువులు సావాసాలు పెంచుకుంటారు. ఇంకా కొత్తగా భార్య భర్త విషయాల్లో వస్తే కూడా, ఇక ముందుకు సంపాదనంలో వస్తే కూడా కొంత అంతగా కలిసి కూడా లేదు. కానీ కొంచెం ఒకరి మాట ఒకరు ఒడుచుకొని చేస్తే వీళ్ళకు కొన్ని అనుకున్న పనులు, నమ్ముకున్న పనులు కూడా ముందుకు సవ్యంగా ఉంటాయి. ప్రతి ఒక్క పని చేసినా కూడా అది ఈ రాశి మీద తమరికి బాగా నడుస్తుంది. ఇది భార్య భర్తలు ఒక రాశి ఉన్న వాళ్ళకే కొన్ని అడ్డంకులు వస్తాయి, కానీ ప్రతి ఒక్కరికి మాత్రం రావు. ఇది పెళ్లి కలిగిన వాళ్ళకు ఏ సమస్య లేదు. ఇంకా కళ్యాణం చేద్దామనుకున్న వాళ్ళకు ఏ ఇబ్బంది లేదు. కానీ ఇప్పుడు చేసేద్దామనుకున్న వాళ్ళకు, పెళ్ళైన వాళ్ళకు మాత్రమే ఇలాంటి కొన్ని భార్య భర్తలతో సరి సమానంగా నడుస్తుంది. కానీ ముందుకు ఇంకా ఉద్యోగ విషయంలో వస్తే తమరికి నెల మాత్రం చాలా బాగుంది. ఉద్యోగంలో కానీ, ఇంకా వ్యాపారం విషయంలో కానీ, మీరు ఏమైనా కొత్త పని మొదలు పెడదామనుకున్న వాళ్ళకు, అంటే స్త్రీలో కూడా పురుషుల్లో కూడా ఇది కలిసి వస్తుంది. ముందుకు చేసే విధానంలో కూడా తమరికి అద్భుతంగా నడుస్తుంది. కొంచెం మీరు ఎంత శాంతంగా ఉంటే అది మీకు అంత మాత్రం మంచిది. అంటే మీరు హడావుడిగా చేస్తే అదే పని మాత్రం మీరు చేయకి రాదు. మీరు ఎంత నిదానంగా చేసుకుంటూ పోతే ఆ పనిలో మీకు అంతంగా సౌభాగ్యంగా ఉంటుంది. ఇక ముందు కూడా మీరు నమ్ముకున్న పనిలో కూడా మీకు గెలుపు జరుగుతుంది, కానీ ఓటమి అయితే జరగదు. కొంచెం జాగ్రత్తగా నడుచుకోండి. మీ పిల్ల పాపలతో కూడా, మీ భార్య భర్తల విషయాల్లో కూడా, ముందు మీరు చేద్దామనుకున్న పనిలో కూడా కొంచెం మీరు శాంతిగా నిదానంగా ఉంటే మీకు ఏ సమస్య, ఏ చిక్కు మీ మీదకి రాదు. మీరు ప్రతి ఒక్క విషయంలో మీరు గెలుపు పొందుతారు, కానీ ఓటమి అయితే పొందారు. ఇది స్త్రీలు కానీ పురుషులు కానీ కొంచెం జాగ్రత్తగా పాటిస్తే ఈ రాశి మీద చాలా బాగుంటుంది.